శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృశ్చిక రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. గ్రహాల సంచారం, దైవిక శక్తుల అనుగ్రహం మీ పక్షాన నిలబడి మీ తలరాతను మార్చే అద్భుతమైన ఘట్టానికి తెరలేవబోతున్నాయి. మీరు పడిన కష్టాలు, అనుభవించిన వేదనలో కార్చిన కన్నీళ్లు ఇక గతం కాబోతున్నాయి. మీ అదృష్టాన్ని మీరు తప్ప మరెవరూ ఆపలేని ఒక అద్భుతమైన సమయం ఇది. ఈ 4 రోజుల్లో మీరు 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలోని 3 ప్రధానమైన కోణాలను, ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత అభివృద్ధిని సృష్టించబోతున్నాయి. ఈ మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటిని తలుచుకుంటేనే మీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. అందుకే ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు పూర్తి ఏకాగ్రతతో, ప్రశాంతమైన మనసుతో వినండి. ఈ 4 రోజులలో మీ జీవితం ఒక స్త్రీ రూపంలో దైవిక శక్తి ప్రవేశించబోతుంది. ఆమె రాకతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ దశను మార్చే ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ 4 రోజులలో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో భక్తి భావన పెరగడానికి, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం మీకు లభించడానికి జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. వృశ్చిక రాశిలో జన్మించిన మీరు ఎన్నో అద్భుతమైన గుణగణాలు ఉన్నాయి. మీరు నమ్మకానికి మారుపేరు. ఒకరికి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే దాన్ని నిలబెట్టుకునే తత్వం మీది. మీలో ఉండే పట్టుదల చాలా ఎక్కువ. ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ధైర్యం మీ సహజమైన ఆభరణం. మీరు కష్టపడటానికి ఎప్పుడూ వెనకాడరు. నిజానికి కష్టాన్ని ఇష్టపడే తత్వం మీది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా మీరు భయపడి పారిపోరు. ఆ కష్టాల కలల్లోకి సూటిగా చూసి వాటిని ఎదుర్కొనే సాహసం చేస్తారు. ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించి దాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషిస్తారు. మీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక వర్ణించలేని తేజస్సు, ఒక దివ్యమైన లక్ష్మికళ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి. అవి ఎదుటివారి మనసులోని భావాలను సైతం చదవగల దీక్షణలను కలిగి ఉంటాయి. అందుకే మిమ్మల్ని మొదటిసారి చూసిన వారు కూడా ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వాన్ని దాసోహం అవుతారు. ఇంతటి గొప్ప లక్షణాలు, దైవానుగ్రహం మీ సొంతమైనప్పటికీ మీ జీవితం పూలపానుపు కాదు. బహుశా ఈ భూమి మీద మీ అంత కష్టాలను, మీ అంతటి పరీక్షలను మరెవరూ ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని ప్రతి అడుగులోనూ ఒక కఠినమైన అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత స్వచ్ఛమైన బంగారంలా మార్చడానికి. మీ జీవితం చిన్నతనం నుంచే ఒక నిరంతర పోరాటంతో మొదలవుతుంది. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకొని వారు మీలో చాలా మంది ఉంటారు. మీకు ఇష్టమైన తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ అనుభవాలు మిమ్మల్ని చిన్న వయసులోనే జీవితం యొక్క కఠిన వాస్తవాలకు పరిచయం చేశాయి. ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. ఆ కొద్దిపాటి ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు. మీ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ఈ సున్నితమైన, ప్రేమపూర్వకమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇతరులు మిమ్మల్ని వారి ప్రయోజనాల కోసం వాడుకోవటానికి కారణమవుతుంది. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నితమైన మనసు కలవారో మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం అని మీ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతారు. తీవ్రమైన అవమానాలకు గురవుతారు. జీవితం మీకు నేర్పిన పాఠాల కన్నా మీరు గుడ్డిగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. జీవిత ప్రయాణంలో మీరు ఎన్నోసార్లు కింద పడ్డారు, ఊహించిన దెబ్బలు తిన్నారు. మీకు తగిలిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాల కొలిమిలో మీరు రాడ్డుదేలేలా వజ్రంలా ప్రకాశిస్తున్నారు. మీరు స్నేహానికి ఇచ్చే విలువ వర్ణించలేనిది. స్నేహితుడి కోసం మీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకడరు. మీ స్నేహితుడికి ఒక కష్టం వస్తే అది మీ సొంత కష్టంగా భావించి ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధపడతారు. మీ స్నేహం చాలా లోతైనది, స్వచ్ఛమైనది మరియు నిజాయితీతో కూడుకున్నది. అందుకే మీకు దొరికిన స్నేహితులు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు.
ఈ వృశ్చిక రాశి వారు అపారమైన సహనం, ఓర్పు కలిగి ఉంటారు. సముద్రమంత సహనాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా, పదే పదే వారి విషయాలలో తలదూర్చినా వారి సహనం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు వారిలో నుండి వచ్చే కోపాగ్ని జ్వాలలను తట్టుకోవటం ఎవరి తరమూ కాదు. వారిని ప్రశాంతంగా ఉన్నంత వరకు ఎవరు గెలవలేరు. వారిని రెచ్చగొట్టిన తర్వాత ఎవరు నిలబడలేరు. వృశ్చిక రాశి వారు బయటకు చూడటానికి చాలా గంభీరంగా, కఠినంగా కనిపిస్తారు. వారి ముఖంలో చిరునవ్వు అరుదుగా కనిపిస్తుంది. కానీ ఆ గంభీరమైన ముసుగు వెనుక పసిపిల్ల లాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉంటుంది. అందుకే వారు తమ అకుంఠితమైన పట్టుదలతో, నిర్మలమైన మనసుతో తాము అనుకున్న కార్యాలను సాధించి కార్యసాధకులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం కొండంత ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. వీరు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ తమ వ్యక్తిగత రహస్యాలను మాత్రం ఎవరితోనూ పంచుకోరు. వాటిని తమలోనే దాచుకుంటారు. అందుకే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వృశ్చిక రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి లోతుగా అన్ని కోణాల్లో ఆలోచించి మాత్రమే తీసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకునే గుణం వీరికి అస్సలు ఉండదు. వీరి మనసు సున్నితమైనది. చిన్న మాటకు కూడా నొచ్చుకుంటుంది. అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు వినడం వీరికి అస్సలు నచ్చదు. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలను, బాధలను మౌనంగా భరిస్తారు. వీరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. ఎవరినైనా తమ మనసు నొప్పించేలా మాట్లాడితే వెంటనే సీరియస్ అవుతారు. తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపటికే మంచులా కరిగిపోయి మళ్ళీ మామూలుగా కలిసిపోతారు. వీరి మనసులో కుళ్ళు, కుతంత్రాలు, అసూయ వంటి వాటికి స్థానం ఉండదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే విశాల హృదయం వీరిది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజగ్రహ ప్రభావం వల్ల వీరికి ఎదురయ్యే అడ్డంకులన్నీ పటాపంచలవుతాయి. కుజుడు వీరికి ధైర్యాన్ని, శక్తిని, పోరాట ప్రతిమను ప్రసాదిస్తాడు. అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు విజేతలుగా నిలుస్తారు. రాబోయే 4 రోజులు కుజుని అనుగ్రహం రెట్టింపు కాబోతుంది. ఇక ఈ 4 రోజులలో ఒక స్త్రీ వల్ల వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఊహించని అపారమైన ధనలాభాలు కలుగుతాయి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ అద్భుతంగా తొలగిపోయి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. ఇక వృశ్చిక రాశికి వారికి రాబోయే 4 రోజులు అదృష్టానికి చిరునామాగా మారబోతున్నాయి. మీరు ఎన్నో శుభవార్తలను వింటారు. మీరు ఏ పనిని ప్రారంభించినా అది మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడుతుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు, ప్రభుత్వ పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. కొన్ని నమ్మశక్యం కాని అద్భుతాలు మీ కళ్ళ ముందు జరగబోతున్నాయి. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. వారి కలలు నెరవేరుతాయి. వారు కోరుకున్న చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి గణనీయంగా మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు ఉన్న చిన్న చిన్న అడ్డంకులు, చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. దానితో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి కష్టానికి, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇప్పుడు లభించే అవకాశము ఉంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. వీరికి దానం చేసే గుణం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. తమకు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే తపన పడతారు. ఈ దాన గుణమే వీరికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. మీరు చేసే ప్రతి దానం మీకు పుణ్యాన్ని, దైవానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. దీనివల్ల మీ సర్వదోషాలు తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వృశ్చిక రాశిలో పుట్టినవారు తమ తల్లిదండ్రులను, భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బంధాలకు, బాంధవ్యాలకు ఎంతో విలువ ఇస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు ఆడితే, నాటకాలు ఆడితే వీరికి అస్సలు నచ్చదు. ముఖం మీదే నిజం మాట్లాడేస్తారు. ఈ సూటిదనం వల్లే వీరిని చాలా మంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మాత్రం వీరిని చూసి ఓర్వలేరు. వీరి ఎదుగుదలను చూసి అసూయపడతారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది.
ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మరి ఇంతకీ మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ ఎవరు? ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ జగన్మాత ఐశ్వర్యప్రదాయిని ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉండాలని సంకల్పించుకుంది. ఆ తల్లి ఏ రూపంలోనైనా మీ ఇంట్లోకి రావచ్చు. ఒక చిన్న పాప రూపంలో, ఒక ముత్తైదు రూపంలో లేదా ఒక సహాయం చేసే వ్యక్తి రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు. అందుకే ఈ 4 రోజులు మీ ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించండి. ఆమె రాకతో మీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు చూడని ధనాన్ని, కీర్తిని, సంతోషాన్ని చూడబోతున్నారు. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంట్లో లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ఎర్రటి పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తామర పువ్వులు, ఎర్ర మందారాలతో, గులాబీలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని పఠించండి. దీనివల్ల మీకు ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ సర్వ కష్టాలు, సకల దోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. కాబట్టి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 4 రోజులలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లోని స్త్రీలు అంటే మీ తల్లి కానీ, భార్య కానీ, సోదరి కానీ సలహాను తప్పకుండా తీసుకోండి. వారి మాటలో లక్ష్మీదేవి వాక్కు ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో, శ్రద్ధతో చేయండి. దానివల్ల మీరు తిరుగులేని విజయం సాధిస్తారు. అలాగే ఈ 4 రోజులు బయట వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడండి. మీ మాటల వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని నష్టాలు జరగవచ్చు. కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమం. ఎక్కడికైనా బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఒక అడుగు ముందుకు వేయండి. దీనివల్ల ఎలాంటి చెడు దృష్టి, చెడు శక్తులు మీ మీద ప్రభావం చూపలేవు. మీరు వెళ్ళే పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు నూతన ఉత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీలో శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వృశ్చిక రాశి వారిలో కొంతమంది తమ సంతానం వివాహం కోసం లేదా సంతానం కలగడం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మీ ఈ కోరికలు నెరవేరాలంటే 4 శనివారాలు రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేయండి. దీనివల్ల వివాహ ఆటంకాలు తొలగిపోయి పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించి ఫలితాన్ని పొందండి. ఈ 4 రోజుల్లో మీరు కన్న కలలు నిజమయ్యే సమయం వచ్చింది. ఇప్పటిదాకా మీరు పడిన ప్రతి కష్టానికి, కార్చిన ప్రతి కన్నీరు బొట్టుకు ఫలితం లభించబోతుంది. మీ జీవితాన్ని బట్టి పీడిస్తున్న దరిద్రం, దురదృష్టం సమూలంగా తొలగిపోతాయి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. అదే మీ అసలైన బలం. ఈ 4 రోజులు బయట వారితో, ముఖ్యంగా మీకు గిట్టని వారితో గొడవలకు దిక్కండి. వారు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా మీరు శాంతంగా ఉండండి. మీరు గొడవ పడితే మీకు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించండి. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే వారిలో కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి, మీ నుండి లబ్ధి పొందడానికి ప్రయత్నించవచ్చు. మీ బలహీనతలను తెలుసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే 4 రోజులలో మీకు ఊహించని అద్భుతమైన ధనలాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఇంట్లో సకల సంపదలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీరు ఇలా ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొందరు ఓర్వలేరు. మీపై అసూయ, ద్వేషం పెంచుకుంటారు. ముఖ్యంగా మీ చుట్టుపక్కల వారు, కొందరు దూరపు బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపాదన వివరాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి. మీ సంతోషాన్ని చూసి వారిలో అసూయ పెరిగి మీకు హాని చేయాలని చూడవచ్చు. ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేని వారు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు. వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వారి చెడు ఆలోచనల వల్ల మీకు నరదృష్టి తగిలే ప్రమాదం ఉంది. నరదృష్టి తగిలితే సజావుగా సాగిపోతున్న జీవితంలో కూడా అనవసరమైన ఆటంకాలు, సమస్యలు వస్తాయి. ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతి శనివారం రోజు సాయంత్రం కొద్దిగా కల్లుప్పును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ ఉప్పును బయటపడేయండి. దీనివల్ల మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. మీరు ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదిస్తున్నారో, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో, వీటువంటి మీ వ్యక్తిగత విషయాలను బయట వారికి అస్సలు చెప్పకండి. మీ సంతోషాన్ని మీలో దాచుకోండి. ఎందుకంటే వారి వల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు రావచ్చు. మిమ్మల్ని చెడు మార్గంలోకి లాగడానికి ప్రయత్నించవచ్చు.
మీ భార్యాభర్తల మధ్య లేనిపోనివి కల్పించి చెప్పి గొడవలు పెట్టాలని చూడవచ్చు. కానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే రాబోయే 4 రోజులు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కవచంలా మిమ్మల్ని కాపాడుతాయి. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ తల్లే మిమ్మల్ని చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవితంలోని ఒక్కొక్క సమస్య మంచులా కరిగిపోతుంది. మీరు ఒక కొత్త ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఇది మీకు అత్యంత శుభప్రదమైన సమయం. ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు, జీత భత్యాల పెరుగుదల లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు, మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సఖ్యత, అవగాహన పెరుగుతాయి. మీ ఇంట్లోని పెద్దల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. వారి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా ప్రేమగా సమయాన్ని గడపాలని మీరు బలంగా కోరుకుంటారు. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. పాత అపార్థాలు, గొడవలు ఉంటే అవి సమసిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు. మీ పని పూర్తయిన తర్వాతే ఆ విజయాన్ని నలుగురితో పంచుకోండి. అప్పటి వరకు గోప్యతను పాటించడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. మీది సాధారణమైన జన్మ కాదు. మీరు ఎన్నో కష్టాల కొలిమిలో కాల్చి శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారం. మీ పట్టుదల, మీ నిజాయితీ, మీ ధైర్యమే మీ ప్రధాన ఆయుధాలు. వాటిని ఎప్పటికీ వదలకండి. ఇకపై మీరు ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరమూ లేదు. గర్వంగా, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని ముందుకు సాగండి. విజయం మీకోసమే ఎదురుచూస్తుంది. ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. మీ జీవితంలోకి రాబోతున్న ఈ సువర్ణ అవకాశాలను 2 చేతులతో అందిపుచ్చుకొని మీరు కోరుకున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.